వాస్తు శాస్త్రంలోని ఈశాన్యం ప్రాముఖ్యతను వివరించారు. ఆధ్యాత్మికంగా ఈశాన్యంలో బరువులు పెట్టకపోతే మోహబంధాలు తొలగి భగవంతుడికి శరణు పొందటానికి సహాయపడుతుందన్నారు. భౌతికంగా ఈ ప్రదేశం పూజకు అనుకూలంగా ఉండాలి. వస్తువుల వల్ల కలిగే ఆటంకాలు ధ్యానానికి భంగం కలిగిస్తాయని చెప్పారు. ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశకున్న ప్రాముఖ్యతను, అక్కడ బరువులు ఎందుకు పెట్టకూడదో లోతుగా వివరించారు. ఈ నియమం కేవలం సెంటిమెంట్ కాదని, దీని వెనుక ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారాయన. ఆధ్యాత్మిక కోణంలో ఈశాన్యంలో బరువులు పెట్టకపోతే వ్యక్తి వేదాంత, వైరాగ్య, భక్తి, జ్ఞాన అన్వేషణకు ఆటంకం ఉంటుందన్నారు. జీవితంలోని మోహబంధాలు అంటే భార్య, భర్త, పిల్లలు, ధనం, వస్తువుల పట్ల ఉండే అతిగాఢమైన అనుబంధం ఒకరి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తాయని పేర్కొన్నారు. మోక్ష మార్గంలో పయనించాలంటే ఈ బరువులను, బంధాలను తగ్గించుకోవటం అవసరమని, అవి లేని నిర్మలమైన మనస్సుతోనే భగవత్ చింతన సాధ్యమని తెలిపారు. భౌతికంగా చూస్తే ఈశాన్య దిశను ఈశ్వరుడి దిక్కుగా పరిగణిస్తారు. ఇక్కడే దేవుణ్ణి ప్రతిష్ఠించి పూజలు, ధ్యానం చేస్తారు. ఈ ప్రదేశంలో పెట్టెలు, ధాన్యం బస్తాలు, పిల్లల పుస్తకాలు, సంచులు వంటి బరువులు లేదా వస్తువులు ఉంచడం వల్ల ధ్యానానికి భంగం కలుగుతుంది. పూజ చేసే సమయంలో మనసు భౌతిక వస్తువులపైకి వెళ్ళకూడదు కాబట్టి ఆ ప్రదేశంలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని సూచించారు. వాస్తు శాస్త్రం గురించి ప్రజలలో ఉన్న అపోహలను కూడా గరికిపాటి తొలగించారు. వాస్తు అంటే కేవలం గోడలు లేదా కిటికీల సంఖ్యను బట్టి యజమానికి మేలు లేదా కీడు జరుగుతుందని నమ్మటం సరికాదని అన్నారు. వాస్తు అనే పదం వస్తువు అనే పదం నుంచి వచ్చిందని, వస్తువులను సరైన స్థలంలో వాటి ఉపయోగం ఆధారంగా ఉంచటమే వాస్తు అని వివరించారు. ఉదాహరణకు మైకు మాట్లాడే వారి నోటికి ఎదురుగా ఉండాలి. నీటి గ్లాసు చేతికి అందుబాటులో ఉండాలి. గాలి, వెలుతురు ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడేలా ఇంటి నిర్మాణాన్ని, వస్తువుల అమరిక జరగాలి. ఇంటి నిర్మాణంలో ద్వారాలు, కిటికీలు సరి సంఖ్యలో ఉండటం మంచి గాలి ప్రసరణకి దోహదపడుతుంది. ఒకవైపు నుంచి వచ్చే గాలి మరొక వైపు నుంచి బయటకు వెళ్లిపోవటం వల్ల గాలి నిల్వ ఉండకుండా కార్బన్ డయాక్సైడ్ తొలగిపోయి ఆక్సిజన్ ప్రవహిస్తుంది. ఇది మానవ శ్రేయస్సు కోసం రూపొందించిన శాస్త్రీయ సూత్రాలు తప్ప దేవతల కోపానికి లేదా ఇతర మూఢనమ్మకాలకు సంబంధించినవి కాదని చెప్పారు. మొత్తంగా ఈశాన్యంలో బరువులు పెట్టకూడదనే నియమం ఆధ్యాత్మిక పరిణితికి ఆటంకం కలిగించే మోహబంధాలను విడిచిపెట్టడానికి, నిత్య జీవితంలో భగవంత చింతనకు అనుకూలమైన నిర్మలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించిందని క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం ఇంటి నిర్మాణం గురించి కాకుండా మన జీవన శైలిని, మానసిక వైఖరిని మెరుగుపరుచుకునే ఒక మార్గంగా వివరించారు ఆయన.